సేమియా కేసరి తయారు చేసుకునే విధానం. ఎర్రగా వేయించుకుని నేతిలో కాస్త జీడిపప్పుని తయారు చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా వేయించుకోవాలి ఎర్రగా. అలాగే సేమియా వేసి కూడా ఇట్లా వేయించుకోవాలండి. ఎర్రగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దగ్గరుండి వేయించాలండి. ఎందుకంటే ఇది కాస్త మనం అశ్రద్ధ చేసినా కూడా మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సేమియా ఇలా వేసి దీన్ని నేతిలో వేయించుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి వేస్తే సరిపోతుందండి. అలాగే వేయించి పక్కన పెట్టుకున్న సేమియాని మనం ఇలా పక్కన పెట్టుకోవాలండి. ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఏదైతే ఈ బాండి ఉందో అందులో 1 కప్పు సేమియాకి 2 కప్పులు వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకొని దాన్ని బాగా మరిగించుకోవాలి. అలాగే మీరు చూస్తే కనుక కాస్త 1 కప్పు సేమియాకి 1 కప్పు పంచదార తీసుకున్నాను. అలాగే యాలకులు కూడా ఒక 5 వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. వాటర్ బాగా మరుగుతుంది కదండి. ఈ మరుగుతున్న వాటర్లో బాగా మరిగిన తర్వాత సేమియా వేసుకోవాలి. చూసారు కదండి, వాటర్ బాగా మరిగింది. సేమియా వేసాను. వేసి ఇది కొత్త ఉడికేటట్లు మనం చూడాలండి. బాగా ఉడకాలి. అంటే కాస్త ఉడకలేదంటే గట్టిగా ఉండటం, అరగకపోవటం. ఎందుకంటే ఇది కాస్త ఉడకలేదన్న పక్షాన కాస్త గట్టిగానే ఉంటుందండి. కొంచెం వాటర్లో బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత మనం అప్పుడు దీంట్లో వేయాల్సిన సామాన్లు దినుసులు వేద్దామండి. ఇలా కొత్త ఉడుకుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కలుపుకోవాలి. అలాగే ఏదైతే షుగరు యాలకులు మనం మిక్సీ బ్లెండ్ చేసి పెట్టుకున్నామో దాన్ని మనం వేసుకోవాలండి. అది కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ షుగర్ కూడా కరిగి కాస్త వాటర్ లాగా అవుతుంది. అందులో కూడా కాసేపు ఉడకనివ్వాలండి. లైట్గా ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వాడుకోవచ్చండి. చిన్నగా వాడుకోవాలి. కొంచెం కాస్త వేసుకోవాలి. లేదు అంటే మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోండి. మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఆరెంజ్ కలరు లేదా ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయినా చిన్నది తీసుకుంటే కలర్ కొంచెం కాస్త కలర్ఫుల్గా కనిపిస్తుంది. బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి. వేయించుకున్న జీడిపప్పుని ఇలా వేసి బౌల్లోకి సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేతితో చేసిన సేమియా హల్వా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మై ఛానల్. ప్లీజ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.